తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ ఎక్కువ బాగా ఎవరు సెట్లో ఎంజాయ్ చేసేది మీ కామెడీ షార్ట్లో కూడా మీ ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్లాంగ్ ఒకటి లేదు అంటే ఇప్పుడు నాకేంటంటే చేసిన అందరు డైరెక్టర్లు అందరూ ఫుల్ సపోర్టే నాకు. ఇప్పుడు 'హే భగవాన్' చేశాను. కంప్లీట్ త్రూ అవుట్ అండ్ అవుట్ ఫన్. ఉమ్, పక్కన సుహాస్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఉమ్, ఆ శివాని కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటది. డైరెక్టర్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. మనకి సెట్ వాతావరణం అంతా ఫుల్ అంటే కామెడీ సీన్ల వరకు నరేష్ గారి కాంబినేషన్ ఇది ఈ సినిమాలో ఎక్కువ. అవును. మేము కాంబినేషన్ అంతా ఫుల్ బాగా నవ్వుకుంటూ చేస్తాం. ఉమ్, ఆల్మోస్ట్ ఎక్కువ టేకులు పడడానికి కూడా కారణం అదే ఉంటది. ఓకే. చిన్న చిన్న ఇంప్రవేషన్స్ అలా అనుకోవడం చేసుకోవడం. కానీ అందరూ అంటారు కామెడీ పండించడం చాలా ఈజీ అంటారు, కానీ అంత ఈజీయా? అంటే సింక్ ఉంటే ఈజీ. ఈజీ. ఉన్న వాళ్ళు ఎవరికి సింక్ లేకపోయినా చాలా కష్టం. టైమింగ్. అంతే కదా, సిచ్యువేషన్ కామెడీ కదా మనకి ఎక్కువ మంది లైక్ చేసేది. అవును. వన్ లైనర్స్ కంటే కూడా ఆ సిచ్యువేషన్ లో వచ్చిన కామెడీ అంటే ఎక్కువ రోజులు గుర్తుంటది మనకి. ఆ, అలాంటిది క్రియేట్ చేసేటప్పుడు అందరు సింక్ లో ఉండాలి. అవును. ఉమ్. కానీ సుహాస్ కూడా సైలెంట్ గా వెళ్తాయి కదా. సుహాస్ ఒక డిఫరెంట్ కామెడీ. ఉమ్, మనోడు అంటే సైలెంట్ గా వేసేస్తుంటాడు పంచులు. మనోడు బాగా ఇంట్రోవర్ట్, సైలెంట్ గా వేసేస్తాడు. చాలా. ఆ. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎవరు కూడా సుహాస్ ఇంత మంచి హీరో అవుతారు, ఇంత స్థాయికి వస్తారు అని. అవును. మీ ఇద్దరు ఒక నాగ చైతన్య సినిమాలో అవును, మజిలీ. మజిలీలో ఫ్రెండ్ రోల్స్ చేశారు. అవును. చెప్పాలంటే చింపిరిగా అవతారాలు అది ఇది ఉంటది కదా. అవును. చూస్తే ఒక్కసారిగా సుహాస్ కలర్ ఫోటో. అవును. చాలా బ్యూటిఫుల్ జర్నీ తంది. అవును. చాలా మంచి కాన్సెప్ట్‌లే ఎంచుకుంటున్నాడు. ఒక మంచి లైన్‌లో ఎళ్తున్నాడు. ఇప్పుడు గూడా తమిళ్‌లో చాలా పెద్ద సినిమా ఒకటి చేస్తున్నాడు. అవును. ఆ క్లాష్ వల్లే ఇప్పుడు మనకి ప్రమోషన్స్‌కి ఇప్పుడు లేడు. 2, 3 రోజుల్లో వస్తాడు. మొత్తం ఒక 10 సినిమాలు ఈజీగా చేసి ఉంటారు ఆ! ఈ గ్యాప్ లో. అవును. అన్ని మంచి సినిమాలే. అన్ని మంచి నేనేదో ఒక సినిమాలు. 2 సినిమాలకి ఇంటర్వ్యూ చేశాను. ఆహా! సేమ్ అదే ఇంట్రోవర్ట్ అతను అసలు. అవును. మనం అడిగితే ఆన్సర్ చెప్పటం, అడగకపోతే అవును. మీరు అంటే 3 నిమిషాలు, 4 నిమిషాలు ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేసిన అతని దగ్గర నుంచి సింగిల్ లైన్ వచ్చేస్తది. అవునండి. అంటే బాగా క్లోజ్‌గా ఉండే వాళ్ళతో బాగా ఓపెన్ అవుతాడు. ఉమ్, అప్పుడప్పటికంటే ఇంకా కొంచెం టెన్షన్ పడుతుంటాడు. తను కూడా అసలు ఫ్యామిలీ ఆ! బాగా లో ప్రొఫైల్. అవును. ఇద్దరు బాబులు అనుకుంటా ఇప్పుడు. అవును. మొన్నే సెకండ్ బాబు. సెకండ్ పాప. హ్మ్. కానీ డెఫినెట్ గా ఉంటుంది కదా, ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడు, బర్త్డేస్కో ఫ్యామిలీస్ కొంతమంది గ్యాదర్ అవుతూ ఉంటారు అవును. ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్. అవును. అలా సుదర్శన్ ఫ్యామిలీకి అంటూ ఎవరు లేరా? ఉంటారు బ్రో. నాకు అందరూ వస్తారు. నేను అందరితో బానే ఉంటా. అందరూ ఇప్పుడు సుహాస్ రెండో కొడుకు పుట్టినప్పుడు కూడా ఎళ్ళా ఇంటికి. ఉమ్, అలా కలిసి వచ్చేస్తుంటాం. అలా ఇబ్బందేం లేదు. ఉమ్, ఈ పబ్బులు, పార్టీలు ఈ ఈ గోల లేదు మనకి. ఉమ్, అలవాట్లేదు. గోల కాదు, అలవాట్లేదు. ఓకే. హ్మ్. భయం ఎక్కువ. మొహమాటం ఎక్కువ. ఉమ్, దేనికి మొమ్మాటం? మామూలుగా కొంచెం మొహమాటంగా ఉంటాను. కలిస్తే బాగా కలిసేస్తా. ఓకే. అంతే. తట్టుకోలేము ఇంకా. తట్టుకునేంత కాదులే మరి. రోడ్డు మీదకి తీసుకొచ్చేసి నాకు ఐస్ క్రీమే కావాలి అలా ఏం లేదు. మామూలుగా కలుస్తా. సొల్లు శ్రీను. అట్లేం లేదు. ఆ, మామూలుగానే. ఓకే. అంటే తక్కువ సర్కిల్ అయినా కూడా ఆ సర్కిల్ రెగ్యులర్ గా కలుస్తుంటాము, ఉమ్, చేస్తుంటాం. ఉమ్, అంతా ఉమ్, బాగానే ఉమ్, ఉంటది. హడావిడి హంగామా ఏం లేదు. ఓకే. ఇప్పుడు నా కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ఎప్పుడో లిఫ్ట్ లో కనిపించినప్పుడు అడుగుతుంటారు. నేను ఒకే కమ్యూనిటీలో 6 ఇయర్స్ నుంచో 5 ఇయర్స్ నుంచో ఉన్నా కూడా ఆ, ఇక్కడే ఉంటారు మీరు ఆ టైప్ లో. కాదు, వేరే వాళ్ళని కలవటానికి వచ్చాను చెప్పాలి. లిఫ్ట్ లోనో సెల్లార్ లోనో ఉంటూ ఉంటారు అనమాట. ఆ, ఓకే. ఓన్ డ్రైవింగా? అంటే ఆల్మోస్ట్ షూటింగ్స్ ఉంటాయి కాబట్టి ఓన్ డ్రైవింగ్ ఉండదు. షూటింగ్స్ లేనప్పుడు ఎప్పుడైనా మాల్స్ కు వీట్స్కి వెళ్ళినప్పుడు ఓన్ డ్రైవింగ్. ఓకే. కానీ హైదరాబాద్లో యాక్టర్ అవ్వకుండా అంటే అవ్వాలని లేకుండా వచ్చి యాక్టర్ అయిపోయావు. ఒక మంచి పొజిషన్లో ఉన్నావు. చాలా మంది కృష్ణనగర్ కథలు చాలా చెప్తూ ఉంటారు. విన్నప్పుడు బాధ అనిపిస్తుంటది, మనకి ఎంత పిచ్చోడ్రా అనిపిస్తుంటది. అలా నువ్వు అయినాక లేకపోతే అవ్వక ముందు నీకు ఇష్టమైన ఫేవరెట్ హీరో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, కలవాలను ట్రై చేయటము, అవును. అలా లైఫ్ లో ఏమైనా ఉందా? అంటే ప్రభాస్ గారిది ఉంది, ఇంకా కలవలేదు అయితే. ఇప్పుడు వరకు కూడా అంటే అవకాశం వచ్చినా కూడా అంటే మామూలుగా నేను రాకముందు ప్రభాస్ గారి ఇంటి ముందుకు వెళ్ళడం 24 అవర్స్ అక్కడే నిలబడడం. ధర్నా చేసావా ఏంటి? ఆల్మోస్ట్ ధర్నా లాగే. ఫుల్ వర్షం పడుతుంటే గందరగోళం చేసి నేను బర్త్డేకి ఆ, ఫోటో దిగి వెళ్ళిపోదాం, మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోతే మళ్ళీ హైదరాబాద్ రామ్ మనం, మళ్ళీ పంపిరు ఇంట్లో వాళ్ళు. ఎప్పుడు ఇది?
2012 ఆ, 13 అప్పుడు మిర్చి అయిపోయింది. ఆ, బాహుబలికి ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ కాదు, లొకేషన్స్ ఆ టైంలో. ఓకే. లేరండి ప్రభాస్ గారు కేరళ వెళ్ళారండి అన్న కూడా నేను వస్తాడని ఇంటి చెప్పేసి ముందే కూర్చున్నావు, ఇంటి ముందే ఆ చెట్టు కాడే కూర్చొని రోజంతా ఉన్నానమాట. ఏదో పక్కన డ్రైనేజ్ కాలువ ఏదో పోతుంటది. ఎదురుగా చెట్టు ఉంటది బ్రో. అవును. డీసెంట్ గా ఉంటది ఏరియా. ఆ, నేను అసలుకి ఫ్రెండ్స్ ఎవరిని వచ్చినా కూడా తీసుకెళ్లి చూపించేవాడిని. ఇది ప్రభాస్ గారి ఇల్లురా, ఇది ఎన్టీఆర్ గారి ఇల్లురా, అందరి ఇల్లులు చూపించేవాడిని. బైక్ మీద. నేను శ్రీకాంత్ అందరి ఇల్లులు తిరిగేవాళ్ళం. మాతో పాటు ఉన్న కామన్ ఫ్రెండ్ మాతో పాటు వచ్చేటప్పుడు అక్కడ డిమ్మి పాన్ ఏదో ఉంటది, ఆ పాన్ తీసుకెళ్ళేటప్పుడు రే ప్రభాస్ గారి ఇంటికి పోయేద్దాం అంటూ వాడు విపరీతంగా రెడీ అయిపోతున్నాడు. "ఒరేయ్, తీసుకెళ్తారేమో" నిజంగా అన్నట్టు. తీసుకెళ్ళిపోతాడు. ఆ, మాకు మామూలుగా రోజు అలా పోయి అలా చూసుకొని వెళ్ళేవాళ్ళం. ఏదో అక్కడ ఏదో వర్క్ చేసేటట్టు మేము అలా ఇల్లు చూసుకొని వెళ్ళేవాళ్ళం. చిరంజీవి గారు ఒకరింటికి పోలేకపోయాం కానీ టోల్ గేట్ ఉండేది. మిగతా బాలకృష్ణ గారి ఇల్లు అందరి ఇల్లు చూపించుకుంటే వెళ్ళేవాళ్ళం. ఓకే. అది సో ఉందన్నమాట ఇది కూడా మనకి. స్టార్టింగ్ లో శ్రీకాంత్ గారు బైక్ వేసుకొచ్చాడు ఉదయాన్నే. ఆ, ఇంకా వాడు ఎక్కి అలా తిరిగేవాళ్ళం. ఊపిరిలో షూటింగ్ చేసిన హౌస్ ఉమ్, ఆ ఇల్లులన్నీ తిరుక్కొని సాయంత్రంగా షాగ్ హౌస్ దగ్గరికి వెళ్ళి టీ కాఫీలు తాగేసి వెళ్ళేవాళ్ళం. ఓకే. 2 ఇయర్స్ ఇంకేం సో పని. హోమ్ టూర్స్ నాకన్నా నువ్వే ఎక్కువ చేసావు. హోమ్ టూర్స్ బాగా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటా నేను. మీరు హోమ్ టూర్స్ చేస్తుంటారు అవునా? కదా, అవన్నీ అసలు ఫార్వర్డ్ చేయకుండా చూస్తుంటా నేను. ఆ, ఎందుకంటే ఒకప్పుడు ఇల్లు బయట నుంచి చూస్తున్నా కదా నేను. మొన్న ఎందుకు అనిల్ శుక్ర గారు ఇల్లు చేశారు కదా, నేను ఇల్లు బయట నుంచి చాలాసార్లు చూస్తున్నది. రే ఇది అనిల్ శుక్ర గారి ఇల్లు లోపల రా అని. ఏముంటది? మామూలుగా ప్రతి వీడియో పెడితే మొత్తం చూస్తుంటా నీట్ గా. ఇంటీరియర్స్ కాడి నుంచి అవుట్ వర్క్లు కాడి నుంచి అన్ని చూస్తుంటా. ఆ, అది చాలా మందికి ఇష్టం. ఆ. నన్ను చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ అడిగారు నెక్స్ట్ వీక్ ఏముంది రోజు. ఆహా అక్కడెక్కడో చేసావు కదా బ్రో తమిళ్లో. తమిళ్లో చాలా ఆ, చేశాను. అవన్నీ కూడా చూసా. పాత ఇల్లులు ఎవరిది, మన లలిత జ్యువెలర్స్ వాళ్ళవి. కిరణ్ గారు ఆ, అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటది. అప్పట్లో వాళ్ళు ఎలా కట్టుకునేవాళ్ళు, అవును. అప్పట్లో సెలబ్రిటీస్ ఏ ఇష్టంగా కట్టుకునే వాళ్ళు అన్నీ ఉంటది ఖచ్చితంగా. వాళ్ళ లైఫ్ స్టైల్ చూడాలని అందరికి ఉంటుంది. 100% వాళ్ళ ఉంటుంది. కిచెన్ ఎలా ఉంది, వాళ్ళ అవును. బెడ్రూమ్ ఎలా ఉంటుంది, వాళ్ళ హాల్ ఎలా ఉంది, అవును. వాళ్ళ ఇంట్లో ఏమేమి పెట్టుకున్నారు అని. ఇంకోటి ప్రభాకర్ రెడ్డి గారిది ఒకటి పెద్ద ఇల్లు ఒకటి చూపించారు కదా. వాళ్ళ కూతురు. అవన్నీ చూసాను నేను. నెక్స్ట్ నీది కూడా చేయాలి. నాది ఇంకా రాలేదు. వాడు కడుతున్నావు కదా ఇప్పుడు 1 acre లో ఎక్కడ కోకాపేట దగ్గర. కోకాపేట అది చేద్దాం. నిజంగా కోకాపేట దగ్గర స్లాబ్లు అయిపోయినాయా? 1 acre ఉంటే సుమన్ టీవీ దగ్గరికి టైల్స్ వచ్చి చేస్తున్నారు సురేష్. ట్రైల్స్ కి ఉన్నాయి డబ్బులు. 1 acre ఒకటి కొనాలి, ట్రైల్స్ కి ఉన్నాయి. ఎందుకు అబద్ధాలు చెప్తావు? అందరికీ తెలుసమ్మా. ఇప్పటికి రెంట్కే కదా బ్రో నేను ఉండేది. ఉమ్, రెంట్కే కదా, సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బయట ఇష్టం. చూపించుకోకూడదని ఉంటున్నానా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. కానీ ఇంతకు ప్రభాస్ అయితే కలవాలి ఆ రోజు ఇంకా. ఆ రోజు కలవలేదు. ఆ తర్వాత అవకాశాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఉమ్, ఆయన సినిమాల్లో దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఎప్పుడోసారి కలిసి మనం యాక్ట్ చేసేటప్పుడే కలవాలి అనే ఉద్దేశంలో నేను కూడా ఇప్పుడు యువి క్రియేషన్లో చాలా సినిమాలు చేశాను. అప్పుడప్పుడు తెలుస్తున్నాయి. కలవాలంటే కలవచ్చు కానీ ఎందుకు సెట్లో సెట్కి కలుద్దాం. వస్తారు కదా ఆయన. శర్వాకి మంచి ఫ్రెండ్. ఒక బ్రదర్ లాగా. శర్వా గారు కూడా అనేవాళ్ళు అప్పుడప్పుడు. ఎప్పుడోసారి క్యారవాన్ మిస్ అయ్యి ప్రభాస్ గారు క్యారవాన్ రావడం, రే మీ హీరో దగ్గర క్యారవాన్ ఆ టైప్లో రణరంగం టైంలో సరదాగా అనేవాళ్ళు. మనం ఎప్పుడో కలిసి యాక్ట్ చేసినప్పుడే కలుద్దాం. ఇంతకు ముందంటే భయం ఉండేది నెల్లూరు వెళ్ళిపోతామని. ఇప్పుడు భయం ఉంది. హైదరాబాద్ లోనే ఉంటా. ఇక్కడ అశోక్ settle కుమార్ కదా. పక్కనే. ఓవరాల్ గా తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ కదా. ఓకే. కానీ ఆయనకు తెలుసా 24 hours వర్షంలో కూడా ఆయన ఇంటి ముందు ధర్నా చేసాం ఆయన కలవటానికి. ఆయన ఎట్లా తెలుస్తుంది? తెలియదు ఇంకా. ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలుసు. ఎయిర్పోర్ట్ లో ఆడ ఏడ చెకప్ చేసేటప్పుడు అన్నా నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ అన్నా అంటాడు. ఓకే. ఆ వీడియోలు అప్పుడు వేర్లేని. ధర్నా చేసిందా? అప్పుడు ఇంటర్వ్యూ చేసింది కూడా సుమన్ టీవీ. మీకు తెలియదు కానీ నెల్లూరు సుమన్ టీవీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చి చేసిపోయారు. అప్పుడు అంటే నా కరెక్ట్గా నా దాంట్లో ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు అందుకే వాళ్ళు ఇంటర్వ్యూ జరిగేటప్పుడు పక్కన ఫోటోలు వస్తుంటాయి. ఓకే, సూపర్.